రీసేల్ దశలు అంటే ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఆ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ 10 years నుంచి ఈ 15 years తర్వాత మళ్ళీ రీసేల్ జరిగేది అనేది చాలా 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 ఈజీ మార్గం. ఎందుకంటే ఈ అరిష్టాలన్నీ దాటి రిజిస్ట్రేషన్ అయినది, ఆ రిజిస్ట్రేషన్ అయిన దాన్ని తన అవసరం ఉండి మళ్ళీ రీసేల్ చేస్తున్నాడు కస్టమర్. సో ఈ రీసేల్ చేసుకునే దాంట్లో రేటు తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన తక్కువ రేటుకి తీసుకున్నాడు కదా, కాబట్టి కొంత మార్జిన్ పెట్టుకొని ఈయన మళ్ళీ అమ్ముకుంటారు. కాబట్టి ఇప్పుడు తీసుకోవాలనే కస్టమర్ కూడా తక్కువకు వచ్చే అవకాశం ఉంది. సో రిజిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే, లీగాలిటీ పరంగా చూసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏది ఈ పాత దాంట్లో, ఈ కొత్త దాంట్లో ఆ దశలు ఉంటాయి, పాత దాంట్లో ఈ దశలు ఉండదు. కాబట్టి రేటు పరంగా చూసుకున్నా హ్యాపీగా ఉంటుంది, లీగల్ పరంగా చూసుకున్నా హ్యాపీగా ఉంటుంది, అప్రూవల్ పరంగా చూసుకున్నా హ్యాపీగా ఉంటుంది. అట్లాగే రీసేల్ దాంట్లో ఇండ్లు కూడా వచ్చి ఉంటాయి, ఒకటో రెండో, దానివల్ల కూడా యూజ్ ఉంటుంది. కొత్త దాంట్లో అంటే మీకు 2 yearsకో 3 yearsకో తప్ప ఇంట్లో వచ్చే అవకాశం ఉండదు. కానీ రీసేల్ దాంట్లో ముందే వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. కాకపోతే రీసేల్ దాంట్లో చూడడానికి లుక్ బాగుంటుంది, అట్లాగే కొత్త దాంట్లోనేమో అంగు హార్బాటాలు ఉంటుంది కాబట్టి ఇది బాగా కనిపిస్తుంది. ఇంకా పాత దాంట్లోనే ఒక రకంగా చెప్పాలంటే రీసేల్ దాంట్లోనే చెట్లు చిన్నగా చిన్నగా చెత్త చెదారం కూడా ఉంటుంది. కానీ దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ, తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది. అంటే నా ఉద్దేశం కొత్త సేల్లో కంటే కూడా రీసేలే కస్టమర్కు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. మీకు దేంట్లో మీ రిక్వైర్మెంట్ ఏదైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీకు ఎక్కువ లాభం ఉంటుంది అనేది నా ఆలోచన.